జూలై 6వ తారీఖు 8వ తారీఖు కరెక్ట్గా గుర్తులేదు. ఆ 2 డేట్లలో ఏదో ఒక డేటు. రాత్రి 8:30-40 ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. కొంచెం డబ్బులు అవసరం, 12 గంటల లోపల నీకు మరలా పే చేస్తానన్నాడు. సరే ఇస్తాను, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇచ్చేసేయి అని చెప్పాను. సరే అన్నాడు. ఫోన్ పెట్టేసిన వెంటనే ఫోన్పే కొట్టాను. కొద్ది మొత్తమే, పెద్ద మొత్తం ఏం కాదు, బట్ ఆ కొద్ది మొత్తమే నాకు అప్పుడు పెద్ద మొత్తం. మరుసటి రోజు 11 గంటలకు ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తాడు. ఒక గంటలో వేస్తాను అన్నాడు. సరే అన్న, కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం చెయ్యలా. ఈవినింగ్ చేశాను. ఫోన్ ఎత్తాడు. ఇస్తున్నావు, ఒక గంటలో పేమెంట్ పడింది, ఇస్తున్నాను అన్నాడు. పట్ల థర్డ్ డే చేశాను. చాలా రింగులు అయినాయి కానీ ఎత్తలా. మొదటి రోజు ఏమో ఎత్తాడు, రెండో రోజంతా ఫోన్ ఎత్తలా. 3వ రోజు చేస్తే కట్ చేస్తున్నాడు. నాకు ఆ 3 రోజు నవ్వు వచ్చింది. ఇక 4వ రోజు కూడా చేశాను. కానీ ఆ 4వ రోజు చేసిన దానికి 3 రోజులు ఫోన్ చేసిన దానికి తేడా ఏంటంటే, నేను 4వ రోజు ఎందుకు ఫోన్ చేశానంటే, నువ్వు ఇంకా డబ్బులు నాకు ఇవ్వద్దులే అని చెప్పడానికి చేస్తున్నా. అది పెద్ద మొత్తం ఏం కాదు, నాకు వెసులుబాటు కుదిరిందిలే, అడ్జస్ట్ అయింది, ఉంచుకో. అదే వద్దులే అన్నా, అంత ఇబ్బందిగా అయితే నువ్వు పడకు, ఫోన్ కట్ చేసి అంత భయపడబాకలే, వద్దు ఉంచుకో అని చెప్దామని 4వ రోజు ఒక 5-6 సార్లు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫోన్ ఇంకా చేయలే. నా స్టేటస్లు చూస్తున్నాడు, దారిలో పోయేటప్పుడు కనపడుతున్నాడు. కానీ ఇంక నేను తనని ఆ డబ్బులు అడగదలుచుకోవాలా.